రావణుడు మరణించిన తర్వాత దహన సంస్కారాలు ఎలా చేశారో మీకు తెలుసా? విభీషణుడు తన అన్న రావణుడికి దహన సంస్కారాలు చేయడానికి ఏర్పాటు చేశాడు. రావణుడి ఇంటి నుండి అగ్నిహోత్రం తెప్పించాడు, కాల్చడానికి కట్టెలను తెప్పించాడు, అగరు మరియు చందనము మొదలైన సుగంధ ద్రవ్యములను తెప్పించాడు, మణులను ముత్యములను తెప్పించాడు. తర్వాత శాస్త్రం ప్రకారం రావణుడి శరీరాన్ని బాగా అలంకరించిన పల్లకిలో ఎక్కించారు, పేరి మృదంగములను వాయించారు, పూలు చల్లారు. వంది మగధలు రావణుడి గుణగణాలు స్తోత్రం చేస్తున్నారు. విభీషణుడు అగ్ని పట్టుకొని ముందు నిలబడగా రావణుడి పల్లకి వెనుక బయలుదేరింది. అందరూ శ్మశానం చేరుకున్నారు. అంతఃపురం శివులు అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రావణుడిని కడసారి చూపులు చూసుకున్నారు. ఒక పవిత్రమైన ప్రదేశంలో చితిని పేర్చారు. దాని మీద మెత్తని వస్త్రములను పరిచారు, వాటిని సుగంధ ద్రవ్యములతో తడిపారు. రావణుడి మృతదేహాన్ని ఆ చితిపైన ఉంచారు. అగ్నిని ఆగ్నేయ దిశలో ఏర్పరిచిన వేదిక మీద ఉంచారు. పెరుగు నెయ్యి కలిపి ఆయన భుజాలకు రుద్దారు. ఒక శకటమును పాదాల వద్ద ఉంచారు. విభీషణుడు మొదలగు వారు చితి చుట్టూ ప్రదర్శన చేశారు. రావణుడి చితి దగ్గర ఒక పశువును బలి ఇచ్చారు. రావణుడి మీద పుష్పములను, గంధములను, అక్షింతలు, సుగంధ ద్రవ్యములను ఉంచారు. విభీషణుడు శాస్త్రోక్తంగా రావణుడి చితికి నిప్పు అంటించాడు. తర్వాత స్నానం చేసి తడి వస్త్రములతో తర్పాలు, నువ్వులను నీళ్లతో సమర్పించి జలతర్పణములను విడిచాడు. కడసారి తన అన్న రావణుడికి భక్తితో తల వంచి నమస్కారాలు చేశాడు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి రావణుడి ఫుల్ వీడియో సిరీస్ కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.